మున్సిపల్ అధికారుల నిర్ణయంతో ఇబ్బందుల్లో విద్యార్థులు. నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్. నంద్యాలలోని కేఎన్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో మున్సిపాలిటీ అధికారులు చేపడుతున్న పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. విద్యార్థులు ఆడుకునే ఏకైక ఆట స్థలంలో ప్రజా మరుగుదొడ్లు నిర్మించడంపై పాఠశాల యంత్రాంగం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసి పాఠశాల బయట ప్రత్యామ్నాయ స్థలంలో నిర్మించాలని పాఠశాల హెచ్ఎం కోరుతున్నారు. నంద్యాల నగరంలోని కేఎన్ఎం ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు వందలాది మంది నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల విద్యార్థులకు వ్యాయామం, ఆటల పోటీలు మరియు భోజన విరామ సమయంలో ఆడుకోవడానికి ఉన్న ఏకైక బహిరంగ స్థలం ఈ మైదానమే. అయితే ఇటీవల మున్సిపల్ అధికారులు ఎలాంటి ముందస్తు పరిశీలన లేకుండా పాఠశాల మైదానంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. బడివేళలో పనులు జరుగుతుండటంతో దుమ్ము, ధూళి, విపరీతమైన శబ్దంతో విద్యార్థులు చదువుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆట స్థలంలో పడి ఉన్న నిర్మాణ సామాగ్రి శిథిలాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల ఆవరణలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మిస్తే బయట వ్యక్తుల సంచారం పెరిగి విద్యార్థుల భద్రత, గోప్యత మరియు పాఠశాల క్రమశిక్షణ దెబ్బతింటుందని హెచ్ఎం ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, పబ్లిక్ టాయిలెట్లను పాఠశాల కాంపౌండ్ వెలుపల నిర్మించాలని అధికారులు మరియు ప్రజా ప్రతినిధులను వినయపూర్వకంగా కోరుతున్నారు. ఇంత పెద్ద టౌన్కి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఒక మంచి గ్రౌండ్ ఉందా? రేపు ఏదైనా చిన్న పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవాలంటే ఎక్కడన్నా ఉందా? అప్పుడు ఎంత అబ్జెక్ట్ చేస్తాం పోరాడినందుకు. అది కనుక వేసింటే రోడ్ అయిపోయేది. షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పుడు ఇదే కనుక మున్సిపాలిటీ సరిగ్గా మెయింటైన్ చేసింటే ఒక వాకింగ్ ట్రాక్ చేయొచ్చు పిల్లలకి. ఇంతకుముందు ఇక్కడ మేము చదువుకునే రోజున అంత స్టూడెంట్ ఆఫ్ మున్సిపల్ హై స్కూల్ ఇక్కడ ఫుట్బాల్ టోర్నమెంట్స్ జరిగేది. ఇదే ఫేమస్. అప్పుడు గ్రౌండ్ అంటే ఏం జరగాలని టౌన్ లో అసలు మొత్తం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ప్లేసే ఇది. ఇంకా ఇది కూడా మనము మల్టీపర్పస్ యూస్ చేస్తే వాట్ ఈస్ ద పర్పస్? ఇచ్చి డోనార్స్ ఇచ్చి ఏం లాభం? ఏదైనా ఉంటే గవర్నమెంట్ చూస్తుంది. ఇప్పుడు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ ఉండింది. గర్ల్స్ హై స్కూల్ అది తీసి ఏం చేశారు? షాపింగ్ కాంప్లెక్స్ చేశారు. ఎవరికి యూస్ చెప్పండి? అది అమ్మాయిలేమో అంత దూరం వెళ్ళి చదువుకోవాలి. ఆ వరుసలో ఉన్నాయి కదా కమర్షియల్ కాంప్లెక్స్. కానీ ఆల్రెడీ గోయింగ్ టు రిప్రజెంట్ సార్ ఒకసారి మీరు కూడా కమర్షియల్ లెవెల్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కూడా జరిగేది ఈ ప్లేస్, ఈ గ్రౌండ్లోనే. ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పబ్లిక్ టాయిలెట్ రావటానికి మేమైతే యాక్సెప్ట్ చేయము. దయచేసి ఇది గమనించి ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ మాత్రమే ఈ గ్రౌండ్ వాడాలి. ఇది మా అందరి విజ్ఞప్తి. లేదంటే దీని గురించి మేము ఫర్దర్ చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. కమిషనర్ గారు పర్మిషన్ గారు ఇచ్చారని చెప్పినారు. కానీ ఇప్పుడు మా నోటీస్కి వచ్చింది, మేము వస్తున్నాం. ముందు మా నోటీస్కి రాలేదు కదా. కాంపౌండ్ ఉంది కదండి, కాంపౌండ్ ఉంది కదా, చూస్తున్నారు కదా. కాంపౌండ్ లేని ప్లేస్ కాదు కదా ఇది. ఇంకా మున్సిపాలిటీకి బోల్డన్ని స్థలాలు ఉన్నాయి. ఇదే బైర్మల్ స్ట్రీట్లో ఉన్నాయి. ఇంతకుముందు గర్ల్స్ హై స్కూల్ ఉంది, తీసుకెళ్ళి దాన్ని ఎక్కడో దీని పక్కన కట్టేశారు. ఆ రోజు ఏమీ పబ్లిక్ మాట్లాడలేదు. ఇంతకుముందు గతంలో ఇక్కడ రోడ్డు వేశారు, అప్పుడు అబ్జెక్ట్ చేశాం. పిల్లలకి ఇచ్చింది ఎందుకు ఈ విధంగా అన్యాక్రాంతం కావడానికి? దీని మీద కన్నెందుకు? ఇలా చేస్తే రేపు మున్సిపాలిటీకి ఎవరన్నా డొనేట్ చేస్తారా? ఎవరు డొనేట్ చేయరు కదా. అందుకని దయచేసి ఏ పర్పస్ కోసం అయితే గవర్నమెంట్ని ఇచ్చారో అదే పర్పస్ యూజ్ చేయమనండి. దీన్ని ఇంకా డెవలప్ చేయండి. మంచి బ్యూటిఫుల్ గ్రౌండ్గా డెవలప్ చేసి నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేయండి. ఇక్కడ బోల్డంత స్థలం ఉంది, దీన్ని వండర్ఫుల్గా చేసుకోవచ్చు మనం. అది మా కోరిక. సార్ ఇక్కడ మా దృష్టికి ఇక్కడ వచ్చింది, ఇక్కడ టాయిలెట్స్ కడుతున్నామని మా గ్రౌండ్లో.
కాబట్టి మేము అబ్జెక్షన్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మాకు డొనేట్ అయిన ప్లేస్ కాబట్టి ఇది ఏదన్నా కానీ మా పిల్లలకు మాకు సంబంధించిన వరకైతే మేము ఏది అబ్జెక్షన్ చేయము సార్. ఎందుకంటే దీనిలోకి ఈ 6th to 10th క్లాస్లో ఆడపిల్లలు ఉంటారు సార్, గ్రౌండ్లో ఆడుకుంటుంటారు పిల్లలు. ఇంకా బయట మీరు టాయిలెట్స్ కడితే అవుటర్స్ గేట్లో నుంచి మీరు అక్కడ నుంచి ఇంతవరకు ఇంకా లోపలికి రావాలి. ఇంకా ఇదే సాకు వాళ్ళకి ఏదన్నా కానీ చెప్పినారనుకోండి, ఎందుకు వచ్చినారు లోపలికి అంటే మేమేం చెప్తాం, మేము టాయిలెట్స్కి వచ్చినాము, మేము టాయిలెట్స్కి వెళ్తున్నాము. వాళ్ళకి బాగా రీజన్ దొరుకుతుంది ఇప్పుడు లోపల రావడానికి. ఇప్పుడు మా పీఈటీ టీచర్స్ బాగా వాళ్ళని కంట్రోల్ చేసి పెట్టినారు పిల్లలకి. ఇప్పుడు వాళ్ళకి ఇదే సాకు అని అనుకుని ఇంకా వాళ్ళు ఒకరిద్దరు అనుకుంటూ ఇక పక్కనే కాలేజెస్ కూడా ఉన్నాయి, రామకృష్ణ కాలేజెస్ ఉన్నాయి. అక్కడే మనము బండి మీద వచ్చేటప్పుడే రోడ్డు పైన అందరు నిలబడి ఉంటారు సార్. మేము వాళ్ళని బెల్లు కొట్టి వాళ్ళని పక్కకు తప్పించి మేము లోపలికి వస్తున్నాము. ఇంకా మీరు టాయిలెట్స్ కట్టే అదే పనిగా వాళ్ళు వచ్చి ఇది బాగుంది లేని ఇక్కడ తీసి కూర్చుంటారు సార్. అందుకోసం ఇది చాలా అబ్జెక్షన్. ఇది మా తరపు నుంచి మా ఉపాధ్యాయులు అందరి తరపున నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ మనకు టాయిలెట్ వద్దు సార్. ఇంకా మా పిల్లలకి అవసరమైతే మేము గవర్నమెంట్ నుంచి మేము మా నాడు నేడు కింద మాకు ఏమేమి అవసరమైతే మేము కట్టించుకుంటాము. అది మీరేం అవసరం మాకేం అవసరం లేదు సార్.